ఈరోజు అయితే మనం అయితే పొంగల్ రెడీ చేయబోతున్నాం. చూడండి గాయ్స్, ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను వీడియోలో అయితే. రండి. ఇప్పుడైతే మనమైతే తిరమాత గింజలు అయితే వేయాలి. ఫస్ట్ నుండి అయితే తిరమాత గింజలు అయితే వేసేసేసాను. మనమైతే కొద్దిగా ఫ్లేమ్ లో అయితే కొద్దిగా తగ్గించుకొని అయితే మనమైతే పెట్టాలి. ఇప్పుడైతే మనమైతే తరిగిన పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో వేసేయాలి. సలసలకాయ నూనెలో అయితే పచ్చిమిరకాయలు అయితే వేస్తాను నేనైతే. దాని తర్వాత అయితే ఎర్రగడ్డ అయితే వేసేయాలి. ఆ తర్వాత అయితే మనమైతే కొత్తిమీర కొద్దిగా తీసుకొని దీంట్లో కొద్దిగా అయితే వేసేయాలి. జీలకర్ర మిరియాలు అయితే వేసాం గాయస్. దీనిలో అయితే నానబెట్టిన అయితే బియ్యము వాళ్ళు మనమైతే వేయాల్సింది పొంగల్లోకి అయితే ఐటమ్. ఇప్పుడైతే మనమైతే దానిలో అయితే వేయబోతున్నాం. ఇప్పుడైతే దాంట్లో అయితే తగినన్ని నీళ్ళు అయితే వేసేయాలి. దానికైతే అన్ని వేసాం ఐటమ్స్ అన్ని. ఇంకైతే బాయిల్ అయ్యేంత వరకు చూడడమే. ఇంకా మర్చిపోయాను కదా, దాంట్లో అయితే నేనైతే సాల్ట్ అయితే వేయలేదు. ఇప్పుడైతే మనం తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాము. కొద్దిసేపు అయితే మనం వెయిట్ చేద్దాం గాయస్. బాయిల్ అయ్యేంత వరకు అయితే ఉండాలి. చూడండి గాయస్, ఇంకైతే మనమైతే దీని మీద అయితే ప్లేట్ అయితే పెట్టేసాము. కాసేపు అయితే వెయిట్ చేద్దాం. ఇదైతే బాయిల్ అవ్వాలి. చూడండి గాయస్, మసాలా కాగిపోతుంది. బాయిల్ అయితే అవుతుంది. ఇలానే అయితే పొంగల్ అయితే ఉడకాలి. మీకైతే చూపిస్తున్నాను గాయస్. చూడండి గాయస్, అప్పుడైతే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. బాయిల్ అయిపోయింది గాయస్. నీళ్ళన్నీ కిందికి అయితే ఎమిరిపోయినాయి. ఇప్పుడైతే మనం ఒకసారి కలబెట్టేసి మళ్ళీ ఒకసారి పక్కన పెట్టేద్దాం. బాయిల్ అయితే అయిపోయింది. ఇంకా మనమైతే నెయ్యి అయితే వేయబోతున్నాము. ఇప్పుడైతే మనమైతే ఒకసారి అయితే గంటిని అయితే పెట్టేసి లోపలికి అయితే తిప్పేయడమే గాయస్. ఎందుకంటే ఇదైతే నెయ్యి అయితే బాగా పట్టాలి కదా లోపలికి. అందుకని ఒక రౌండ్ అయితే వేసేయాలి దీనికి అయితే మనమైతే. ఇప్పుడు చూడండి గాయస్, పొంగల్కి అయితే ఇదే చట్నీకి అయితే పచ్చిమిరకాయలు ఎన్ని వేసి దీంట్లో మనమైతే గాయస్ చట్నీకి అయితే మనమైతే పెట్టేసాం కదా. అదైతే ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేయాలి. చట్నీ ఎలా వస్తుందో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. నేనైతే చట్నీకి అయితే తగినంత నీళ్ళు అయితే వేసాము. మళ్ళీ అయితే కుట్టాం. మిక్సీ అయితే గిలగిలా కలిపేస్తుంది మా అమ్మ అయితే. మళ్ళీ నీళ్ళు వేస్తుంది గాయస్ మా అమ్మ అయితే. చూడండి అయితే గలగల తిరిగేస్తుంది మిక్సీలో అయితే. చూడండి గాయస్, ఇదైతే మిక్సీ అయితే కొట్టేసింది మా అమ్మ అయితే. చట్నీ అయితే రెడీ అయిపోయింది గాయస్. కాకపోతే దాంట్లోకి అయితే తిరుమాత అయితే పెట్టాలి. మీకు అది కూడా చూపిస్తాను. చూడండి చట్నీ అయితే ఇదే కొట్టిన తర్వాత పల్లీల చట్నీ ఇలాగే గాయస్. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు అయితే వేసింది మా అమ్మ అయితే. ఆ తర్వాత తిరుమాత అయితే పెట్టాలంట. ఒకసారి వెయిట్ చేద్దాం. తగినంత నూనె వేసుకొని తిరుమాతకి మనమైతే ఇప్పుడైతే తిరుమాతకి పెట్టబోతున్నాము. తిరుమాత గింజలు అయితే వేసాం దాంట్లో అయితే. ఇప్పుడైతే కొత్తిమీరకాయలు చించి అయితే వేసేయడమే ఇంకా దాంట్లో అయితే బాండిల్లో. తగినంత కరేపాకు అయితే వేసాం దాంట్లో అయితే. అదే గాయస్, తిరుమాత గింజలకి అయితే మనమైతే చట్నీకి అయితే వేయబోతున్నాము. చూడండి గాయస్, చట్నీ అయితే ఇదే గాయస్. తిరుమాత అయితే పెట్టేసి మా అమ్మ అయితే చట్నీ రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడు చూడండి గాయస్, మనం అయితే పొంగల్ అయితే పెట్టబోతున్నాం. ప్లేట్లకి అయితే వేసింది మా అమ్మ అయితే. ఇంకా లేట్ లేకుండా మా తాతకు కూడా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసింది. ఒకటి చూడండి, ఇలా అయితే పొంగల్ అయితే రెడీ అయింది గాయస్. ఇంకా లేట్ లేకుండా మనమైతే చట్నీ వేసేయడం. చట్నీ వేసిన తర్వాత మీకైతే పొంగల్ ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చెప్తాను గాయస్. పల్లీల చట్నీ అయితే వేస్తాం. ఇంకైతే పల్లీల చట్నీ చూడండి, ఇదే పల్లీల చట్నీ. ఇదైతే మా తాత గాయస్ ప్లేట్ అయితే. మా తాతకైతే ఇస్తున్నాను నేను ఇప్పుడైతే. తాత తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి నువ్వు ఇప్పుడు. కానీ తిను. ఎట్టుంది టేస్ట్ ఎలా ఉన్నది? అదిరిపోయిందా? ఎక్క ఎక్కడ వేస్తున్నావా? టేస్ట్ ఎలా ఉన్నది? అబ్బా
అమృతమా సరే ఇంకైతే మా తాత అయితే బాగా అయితే వేసాడు. ఇంకైతే మా తాత అయితే చట్నీలోకి అయితే అద్దుకొని నోట్లోకి అయితే వేస్తున్నాడు. ఇంకా మనం లేట్ లేకుండా మనం అయితే వేస్తాం గాయస్. చూడండి guys, పొంగల్లోకి పల్లీల చట్నీలోకి అయితే మనం అయితే అద్దుకొని ఇంకైతే నోట్లో వేసేయడం. ఇంకా టేస్ట్ అయితే బాగుంది గాయస్, సూపర్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.